ఆదరించుమయ్యా, ఆదుకోనే వాడా, చేరదీయుమయ్యా, సేదీచేవాడా. మనస్ఫూర్తిగా ఆదరించుమయ్యా, యేసయ్యా, ఆదుకోనే వాడా, చేరదీయుమయ్యా, సేదీచేవాడా. స్వరాలు విప్పి యేసయ్యా, యేసయ్యా, నీ మీదే దాశయా, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నాశయా. మరోసారి యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నాశయా, యేసయ్యా, యేసయ్యా, నీ మీదే నాశయా. మనలో కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. నువ్వు తాగుబోతుగా ఉంటావు, తిరుగుబోతుగా ఉంటే ఇష్టానుసారంగా జీవిస్తావు, కానీ తలగడ కింద మాత్రం ఏం పెట్టుకుంటావు? అవునా? ఉన్నారు అలాంటి వాళ్ళు. తలగడ కింద మాత్రం బైబిల్ పెట్టుకుంటారు. తాగుబోతాడే, తిరిగిపోతాడే, కానీ యేసయ్య బొమ్మ ఉంటుంది అక్కడ, యేసయ్య బొమ్మకు దండం పెట్టి వెళ్తాడు. తాగుబోతాడే, తిరిగిపోతాడే, ప్రార్థన చేసుకుని మరీ వెళ్తాడు. ఉన్నారా పాపిష్టి వాళ్ళు? ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అది ఒక తాటాకులతో నిర్మించబడినటువంటి పొడుగాటి పందిర్లా ఉంది. పొడుగాటి ఒక షెడ్ లాగా తాటాకులతో నిర్మించబడింది. కనీసం రూఫ్ సరిగా లేదు. అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసిన తర్వాత భోంచేస్తున్నాను పాస్టర్ గారితో కూర్చొని. అప్పుడు ఆయన అంటున్నాడు, నేను మాట్లాడుతూ ఆకే ఇంకా ఉంది, ఇంకా పూర్తిగా మందిరాన్ని చక్కగా అద్భుతంగా నిర్మిస్తే బాగుండేది, కానీ పాపం పేదవాళ్ళు కదా, అంత సులభం కాదు కదా అని నేను అంటూ ఉంటే అతను అన్నాడు, పేదవాళ్ళు ఏమిటండి, వచ్చే క్రిస్మస్కి మాకు వచ్చే ఆఫరింగ్ ఎంత ఉంటుందో తెలుసా అని అడిగాడు. నాకేం తెలుసు అండి అని అంటే, అయ్యో బంగారపు రింగులు వస్తాయి, బంగారపు గాజులు వస్తాయి, నెక్లెస్లు వస్తాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే మరి కనిపించడానికి పేదవాళ్ళు కనిపిస్తున్నారు కదండి, మరి బంగారపు రింగులు ఎక్కడి నుంచి వస్తాయి, చౌపోగులు వస్తాయట, ముక్కు పుడకలు వస్తాయట, ఇవన్నీ వస్తాయండి, ఆఫరింగ్లో వస్తాయని అంటే నేను అడిగాను, అది ఎలా సాధ్యం అవుతుందని అంటే అప్పుడు పాస్టర్ గారు చెప్తున్నాడు, ఎందుకు సాధ్యం కాదండి, కొట్టుకొస్తే ఏం చేస్తే ఎందుకు సాధ్యం కాదండి, కొట్టుకొస్తే కొట్టుకు రావడం ఏమిటి, వరదలు ఏమైనా కొట్టుకొస్తాయా? లేదండి, మా వాళ్ళు కొట్టుకొస్తారు. మీ వాళ్ళు కొట్టుకు రావడం ఏమిటండి? ఏం చెప్పమంటారు బ్రదర్ నా పరిస్థితి? మా మందిరంలో ఉన్న వాళ్ళు సగం మంది దొంగలండి. మందిరంలో ఎవరంట? సగం మంది దొంగలంట. ఈ దొంగోళ్ళు దొంగతనానికి వెళ్తూ వెళ్తూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు పని మీద వెళ్తున్నామండి. దేని మీద వెళ్తున్నారట? పని మీద వెళ్తున్నామండి.
అంతా ప్రశాంతంగా జరుగులాగున ఎక్కడ ఏ ఇబ్బందుల్లోకి ఇరుక్కోకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగొచ్చులాగున ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే అన్నీ తెలిసి ఏం చేస్తారంటే ఎలా ప్రార్థన చేయాలో అర్థం కాదు. మా సంఘంలో సగం మంది దొంగలండి. ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? చేసేవన్నీ పాపిష్టి పనులు, వేసేవన్నీ వేషాలు, చేసేవన్నీ మోసాలు. కానీ ప్రొద్దుటే లేచి ఎంత చక్కగా ప్రార్థన చేస్తావో, ఎంత చక్కగా బైబిల్ చదువుతావో. మా సహోదరులు సేవలో పాల్పంచుకుంటున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో సంఘాలు స్థాపిస్తున్నప్పుడు అక్కడున్నటువంటి వ్యక్తుల్ని గమనిస్తున్నప్పుడు మా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏంటో తెలుసా, పరమ పాపిష్టోడండి ఆ మనిషి, పరమ పాపిష్టోడండి. కానీ మందిరానికి వస్తే ముందు లైన్లో, అంటే మీరు కాదు, ముందు లైన్లో మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి, వాడు మందిరంలో ఉంటేనే మంచోడండి, మందిరంలోంచి బయటకు వస్తే మాత్రం వాడంత చెడ్డోడు. ఎందుకు చెప్పండి? తిన్నగా నరకనికి పోతారు. సహోదరి సహోదరులు, నీ గుండెల్లో దేవుడు లేకుండా నీ గృహంలో దేవుడు ఉండడం సాధ్యము కానే కాదు. నీ హృదయంలో దేవుడిని కలిగి ఉండకుండా నీ పనిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, దేవుని యొక్క ఆశీర్వాదం చూడడం సాధ్యం కాదు. ఇశ్రాయేలు